అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ డేట్ అనేవి స్టార్ట్ అయితే చేసాయి. 27 సెప్టెంబర్ నుంచి అందరికీ అయితే ఈ సేల్ అనేది రన్ అయితే అవ్వబోతుంది. బిగ్ బిలియన్ డే సేల్స్, అలాగే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్. అండ్ ప్రైమ్ మెంబర్స్ అని, ప్లస్ మెంబర్స్ అని ఉన్నారు కదా, వాళ్ళకు 26th midnight నుంచే సేల్స్ అనేవి స్టార్ట్ అయితే అవుతుంది. ఇంకొకటి అయితే గట్టిగా చెప్తున్నాను, ఐఫోన్ 15 తీసుకోవాలంటే ఏదైతే 26th సేల్ అయితే ఉందో మిడ్-నైట్ సేల్, ఆ సేల్లో మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. ఐఫోన్ 15 తీసుకోవాలి అనుకున్న వాళ్ళు అప్పుడు మాత్రమే మీకు 50,000లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అది రూమర్గా 50 అయితే అంటున్నారు. ఒకవేళ నిజంగానే 50కి అయితే వచ్చే ఛాన్స్ కూడా అయితే ఉంది అక్కడ మనకు. ఎందుకంటే లాస్ట్ ఇయర్స్ నుంచి నేను చెక్ చేస్తున్నాను కదా, మేబీ 50,000కి వచ్చే ఛాన్స్ కూడా అయితే ఉంది. ఐఫోన్ 15 50,000కి వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు 26th midnight సేల్లో పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే 27th నుంచి మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే 50,000 వచ్చేది మీకు 55,000 కూడా అయ్యే ఛాన్సెస్ కూడా అయితే ఉంటుంది. మరి ఈ డీల్స్ అన్నీ ఎలా తక్కువ అవుతున్నాయి, ఎక్కువ అవుతున్నాయని తెలుసుకోవాలనుకుంటే దానికి సింపుల్ సొల్యూషన్ మన శివ్ టెక్ డీల్ ఛానల్ అయితే ఉంది. టెలిగ్రామ్ది, వాట్సాప్ డీల్ ఛానల్ది, రెండు నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను. అది క్లిక్ చేసి మీరు జాయిన్ అయితే అవ్వండి. లేదా మీరు ఇప్పటికిప్పుడే మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి శివ్ టెక్ డీల్స్ అని ఇలా సెర్చ్ చేస్తే మన ఛానల్ పేజ్ అయితే వస్తుంది. జాయిన్ బటన్ కింద ఉంటుంది. జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే జాయిన్ అయితే అయిపోతారు. అక్కడ 17,000 మంది మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉన్నారు. మీరు కూడా మన ఫ్యామిలీ మెంబర్తో జాయిన్ అయితే అవ్వండి. ఈ యొక్క సేల్లో లూట్ ఆఫర్స్ మీరైతే పొందండి. మంచి మంచి డీల్స్ దసరా దివాళీకి హ్యాపీగా ఎంజాయ్ అయితే చేయండి అని చెప్తున్నాను. డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను. మీరు ఇంకా ఏమైనా డౌట్ అడగాలి అనుకున్నా కూడా నన్ను డౌట్ అయితే అడగండి. నేను ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఖచ్చితంగా 100%గా మీకు రిప్లై అయితే వస్తుంది. అలాగే ఇక్కడ కామెంట్, ఈ వీడియో కింద కామెంట్ చేసినా కూడా రిప్లై అయితే ఇస్తూ ఉంటాను. ఓకేనా? మరి ఈరోజు వీడియో గురించి మాట్లాడుకుంటే, మీరు ఈ యొక్క సేల్లో చాలా వరకు ఎక్స్చేంజ్ అని విన్నే ఉంటారు. ఎక్స్చేంజ్ ఆఫరు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో మీరు ఎక్స్చేంజ్ చేశారంటే మాత్రం మీరు మనీ అయితే లాస్ అయినట్టే. ఎందుకో నేను ఇప్పుడు క్లియర్గా అయితే చెప్తాను. నా యొక్క ఐఫోన్ 13ని నేను ఎక్స్చేంజ్ పెడితే ఎంత వస్తుంది, అలాగే మీకు ఒక 3 వెబ్సైట్ అయితే నేను రికమెండ్ అయితే చేస్తాను. చాలా వరకు ఎక్స్చేంజ్ అయితే చేస్తుంటారు కదా, ఆ ఎక్స్చేంజ్ చేస్తున్నప్పుడు మీకు 2,000, 3,000, 4,000 అయితే చూపిస్తుంటుంది మొబైల్. ఓకేనా? ఒక పెద్ద మొబైల్ అయినా కూడా మీకు 15,000, 20,000 అనేది చూపిస్తుంటుంది. అదే యొక్క మొబైల్ని వేరే దగ్గర ఎక్స్చేంజ్ చేస్తే ఎక్కువ మొత్తంలో మనీ అయితే వస్తుంది. ఆ మనీని తీసుకొచ్చి మీరు క్రెడిట్ కార్డ్ వేసుకుంటే క్రెడిట్ కార్డులో, లేకపోతే డెబిట్ కార్డు వేసుకుంటే డెబిట్ కార్డులో వేసుకొని మనీ ఈ యొక్క మొబైల్ని బై చేస్తే మీకు ఇంకా తక్కువకి వచ్చినట్టు అయితే ఉంటుంది కదా. మీరు మనీని యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. అని ఇక్కడ ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదు. మీకు 3 వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వను, నోటికి చెప్తాను. ఇక్కడ టైటిల్ కూడా అయితే వేస్తాను. మీరు సెర్చ్ అయితే చేసుకొని అక్కడ ఫస్ట్ చెక్ చేయండి ఎక్స్చేంజ్ ఆఫర్ ఎక్కడ వాల్యూ ఎక్కడ వస్తే అక్కడ తీసేసుకోండి. నేను అమెజాన్లో ఎక్కువ వాల్యూ వస్తాయి అమెజాన్లో తీసుకోండి, ఫ్లిప్కార్ట్లో ఎక్కువ వాల్యూ వస్తాయి ఫ్లిప్కార్ట్లో తీసుకోమని చెప్తున్నాను. సో ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇక్కడ నా దగ్గర ఐఫోన్ 13 అయితే ఉంది. ఈ యొక్క ఐఫోన్ 13ని నేను వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో చెక్ చేశాను ఎక్స్చేంజ్ వాల్యూగా. అది కూడా ఐఫోన్ 15తో చెక్ చేశాను. ఐఫోన్ 15తో చెక్ చేస్తున్నప్పుడు నాకు ఎంత వచ్చిందంటే 25,000 రూపీస్ అయితే చూపిస్తుంది. మీరు ఇక్కడ స్క్రీన్ కూడా అయితే చూడొచ్చు. ఈ 25,000 రూపీస్ చూపిస్తుందని చెప్పేసి అమెజాన్లో ఎంత వస్తుందని చెప్పేసి సేమ్ ఐఫోన్ 15 మీద చెక్ చేశాను. అక్కడ కూడా మనకు 17,000 వచ్చింది. అది ఇంకా మాత్రం దారుణం అన్నమాట. ఈ 25,000 రూపీస్ వచ్చిందే ఇంకా బెటర్ అయితే అనిపించింది. కానీ ఇంకా దానికంటే బెటర్ ఆఫర్ నాకు ఇంకా 2-3,000 ఎక్స్ట్రా కూడా అయితే వస్తున్నాయి. అది ఎక్కడనే అంటే మీ అందరికీ సుపరిచితమే క్యాషిఫై, మీ అందరికీ తెలిసిందే. క్యాషిఫైలో చెక్ చేశాను. క్యాషిఫైలో చెక్ చేస్తే నాకు 27,800 రూపీస్ అయితే చూపిస్తుంది. సో ఒకవేళ మీరు క్యాష్ వద్దు అనుకుంటే, గిఫ్ట్ కార్డ్గా కావాలనుకుంటే ఇంకా ఎక్కువగా అయితే వస్తున్నాయి. అమెజాన్లో బై చేయాలనుకుంటే ఇక్కడ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అనేది ఇస్తుంది. ఇంకా మీకు 1,000 రూపాయలు అయితే ఎక్స్ట్రా యాడ్ అవుతున్నాయి. 1,000 రూపాయలు, అది కూడా 28,731 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అయితే వస్తుంది. లేదా ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ కావాలి అనుకుంటే అక్కడ కూడా మనకు 28,731 రూపీస్ అయితే వస్తుంది. సో ఇది ఇంకా ఎక్స్ట్రా అయితే వస్తుంది మనకు ఒక 1,000 రూపాయలు. నేను ఐఫోన్ 13ని ఇక్కడ ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే క్యాష్ఫైలో, లేదా మీకు ఏదైతే యాపిల్ స్టోర్ అయితే ఉంది కదా, మనకు బయట అవైలబుల్గా అయితే ఉంటుంది, లేదా మనకు యాప్ స్టోర్ అనే వెబ్సైట్లో కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది కదా, అక్కడ మీరు గిఫ్ట్ కార్డు యూజ్ చేయాలి అనుకుంటే కూడా మీరు ఇక్కడ ఎంత వస్తుంది అంటే 30,261 రూపీస్ అయితే వస్తుంది. ఈ యొక్క వీళ్ళిచ్చే యొక్క గిఫ్ట్ కార్డు తోటి మనం బై అయితే చేయవచ్చు వేరే అదర్ ప్రొడక్ట్ అన్నమాట. సో మీకు ఫ్లిప్కార్ట్ కావాలనుకుంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ కావాలనుకుంటే అమెజాన్ ఇక్కడ గిఫ్ట్ కార్డు కూడా అయితే ఇస్తున్నారు. క్యాషిఫై ఒకసారి చెక్ చేయండి. OnePlus 12R ఉన్నా, IQ 12 ఉన్నా, ఇంకా వేరే అదర్ మొబైల్స్ ఉన్నా ఒకసారి క్యాషిఫైలో చెక్ చేయండి. లేదా ఇంకొకటి కూడా మీకైతే చెప్తాను, అదే రీసైకిల్ డివైస్ అని ఇంకొక వెబ్సైట్ అయితే ఉంది. ఈ యొక్క వెబ్సైట్లో ఎంత వస్తుందని ఇక్కడ మీరు చెక్ చేశాను అనమాట. ఈ యొక్క రీసైకిల్ డివైస్లో నాకు ఎంత వస్తుందంటే సేమ్ యాజ్ టీజ్ వచ్చేసరికి ఏదైతే
27,693 అంటే లిటిల్ బిట్ డిక్రీస్ అయితే అయింది కంపేరింగ్ టు మనం క్యాషిఫేతో పోలిస్తే అంటే 200-300 డిగ్రీస్ అయితే అయింది. సో ఇక్కడ ఎలాంటి మనకు గిఫ్ట్ కార్డ్ కానీ అయితే లేదు, స్పెషల్ ఆఫర్ అయితే లేదు. సో ఇది 27,693. సో ఇక్కడ మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ కంటే బెటర్ వాల్యూ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి అయితే నేను ఇక్కడ చెప్తాను, అంటే నేను దీంట్లో పెట్టాను అనమాట, ఐఫోన్ 13ని పెట్టాను ఇప్పుడు చెప్పబోయే వెబ్సైట్. అదేంటంటే ఓవాంటికా అనే వెబ్సైట్. ఈ యొక్క ఓవాంటికాలో పెట్టినప్పుడు నాది ఆల్రెడీ 2 years 2.5 years యూజ్డ్ మొబైల్ కాబట్టి నాకు వారంటీ లేదని చెప్పేసి వీళ్ళు రిజెక్ట్ అయితే చేశారు. సో మీరు రీసెంట్గా ఏమైనా మొబైల్ కొన్నా ఏమైనా చేయాలైతే అనుకున్నా కూడా ఈ యొక్క 3 వెబ్సైట్లో ఎక్స్చేంజ్ ఫస్ట్ చెక్ చేయండి, తర్వాత అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కూడా చెక్ చేయండి. ఎక్కడ మీకు వాల్యూ అనిపిస్తే మాత్రం అక్కడ తీసుకోండి ఆ యొక్క ఎక్స్చేంజ్ మనీ అయినా కానీ మనీని తీసుకోండి. అప్పుడు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో బై అయితే చేయండి. సో మీరు ఎక్స్ట్రా యాడ్ చేయని అవసరం అయితే లేదు కదా మనీని. సో దానివల్ల మీకు మనీ మిగులుతుంది, అంతే తప్పించి మీరు ఎక్కడ మోసపోరు. సో ఈ 3 వెబ్సైట్లు కూడా చెక్ చేయండి. అన్ని ట్రస్ట్ వెబ్సైట్లో నేనైతే చెప్పాలైతే అనుకున్నాను, మీకు ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడైతే తీసుకోండి, ఓకేనా. సో ఇది నేను చెప్పాలైతే అనుకున్నాను, ఖచ్చితంగా అందరికీ యూస్ఫుల్ అయితే అవుతుంది. ఈ వీడియోని షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి. ప్రతి ఒక్కరు ఎక్స్చేంజ్ చేయాలైతే అనుకున్న వాళ్ళు. ఇంకా టీవీ మాత్రమే ఎలాంటి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అయితే చేయకండి ఎక్స్చేంజ్ అయితే, ఎందుకంటే అక్కడ 2,000 3,000 1000 రూపాయలే ఇస్తారు, అంతకంటే ఎక్కువ కూడా ఇది ఇవ్వరు. 5,000 అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఇస్తుంటే బయట మనకు 10,000 అండ్ 8,000 కూడా వచ్చే ఛాన్స్ కూడా అయితే ఉంటుంది. సో అందుకనే OLXలా అమ్మండి. తర్వాత ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి తక్కువగా అమ్మని మీ పేరు చెప్పుకునైనా వాళ్ళు హ్యాపీగా అయితే ఉంటారు. సో ఇలా అయితే చేయండి. మరి ఈ వీడియో ఇంతే, మరి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటాను. అండ్ మన టెలిగ్రామ్ డీల్ ఛానల్, వాట్సాప్ డీల్ ఛానల్లో జాయిన్ అయితే అయ్యి ఉండండి. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను. మరి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.